పేరు లక్ష్మి. నేను తెలుగు టీచర్, ప్రైమరీ తెలుగు టీచర్. ఈరోజు మా ప్రాజెక్ట్ వచ్చేసి చైతన్యపురం విలేజ్ కాన్సెప్ట్ తీసుకున్నాము. విలేజ్లో మనం ఇప్పుడు ఏంటంటే అందరూ మిక్సీలు గ్రైండర్లు వాడుతున్నారు. మనం అప్పుడు ఏం వాడేవాళ్ళం, మిక్సీ పెట్టి ఇసుకునే వాళ్ళం, దాంట్లో తిరగేవాళ్ళం, జల్లెడ బట్టి ఇలాంటి పనులు ఇప్పుడు వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఇలా కాన్సెప్ట్ తీసుకున్నాం. అంటే ఈ కాన్సెప్ట్ ఆలోచన ఎవరు చేసారు? ఏమీ చేసుకుంటాము, మీ ఓన్గా చేసి హెల్ప్ చేస్తారు. మేడం కూడా అందరూ హెల్ప్ చేస్తారు. అందరూ సహకరిస్తున్నారు కదా. ఓకే, ఇందులో ఎంతమంది పాల్గొన్నారు? ఇందులో 10 మెంబర్స్ 10 మెంబర్సా? అంటే ఈ ప్రాపర్టీ అంతా ఎవరు స్కూల్ వాళ్ళు ఇచ్చారు, మీ సొంతమా? స్కూల్ వాళ్ళు ఇచ్చారు. ఓకే, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం దీని ద్వారా? అంటే దీనివల్ల మనకి తెలియదు ఫ్యూచర్లో మనం ఇంతకుముందు ఏం వాడేవాళ్ళు, పల్లెటూరులో ఇప్పటికీ ఏం వాడుతున్నారు. ఇప్పుడు మనం ఏదైనా వంట చేయాలంటే ఇప్పుడు వాడమంటే వాడతారా మేడం? ఇవి ఇప్పుడు వాడలేక టైం లేదు. చేలు గుంజుతాయి అంటారు, మోకాలు మండుతాయి అంటారు, నొప్పి వస్తాయి అంటారు. మీ ఇంట్లో ఏం వాడతారు మేడం? టైం బట్టి మరి మీ ఇంట్లో మీరు మీ ఇంటికి స్టార్ట్ చేయాలి కదా మేడం? అదే టైం బట్టి టైం ఉండనేమో అందులో టైం లేకపోతే మీకు టైం. ఓకే మేడం, బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా ప్రాజెక్ట్ చేయాలి మీరు. అలాగే రైతు కూడా చాలా అసలు ఎలా ఉంటారు, రైతు ఎలా ఉంటారు, రైతు బజారీ. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో అందరూ బుక్ చేసుకోవడానికి అలవాటు చెప్ కానీ పింక్ కానీ. ఇప్పుడు రైతు ఎంత కష్టపడితే మన మార్కెట్ తీసుకొస్తున్నారు వాళ్ళు. అది రైతు బజార్ ఎందుకు పెట్టారు తెలియాలి. రైట్ మేడం.